హైదరాబాద్ కి చెందిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి సహజమేనా లేకపోతే ఎవరైనా చంపేశారా? ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి క్రైస్తవ సంఘాలు. నిన్న రాజమండ్రి సమీపంలో ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో మరణించారు. కొంతమూరు దగ్గర రోడ్డు పక్కన విగత జీవిగా కనిపించారు పాస్టర్ ప్రవీణ్. బుల్లెట్ పై ప్రయాణిస్తూ విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చారు ప్రవీణ్. అయితే హెల్మెట్ ధరించిన ముఖంపై తీవ్రమైన గాయాలుండడంతో క్రైస్తవులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్నంతా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర క్రైస్తవ సంఘాలు ఆందోళన చేశాయి. పాస్టర్ ప్రవీణ్ ను ఎవరో కావాలనే ప్లాన్డ్ గా చంపేశారని అంటున్నారు క్రైస్తవులు. అయితే ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన పోలీసులు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు చెప్తున్నారు. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల కొవ్వూరు టోల్ గేట్ దాటుతున్న దృశ్యాలు దొరికాయి. అక్కడి నుంచి ఏం జరిగిందో తేల్చాలంటున్నారు క్రైస్తవులు. ప్రవీణ్ మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవాళ పోస్ట్ మార్టం జరగనుంది. ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నాయి క్రైస్తవ సంఘాలు. ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలున్నాయంటున్నారు పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి. ఆయన చనిపోయిన విధానం చూస్తే మాత్రం చాలా అనుమానాస్పదంగా కనబడుతుంది. అందుకే యావత్ క్రైస్తవ ప్రపంచం మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. సో ఏం జరిగిందనేది సమగ్ర దర్యాప్తు జరిపించి విచారణ జరిపించి దాన్ని బయట తీసుకురావాలని కోరుతున్నాం. ఒకవేళ దీని వెనక నిజంగానే ఎవరైనా ఉంటే